ఎవ్రీవన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీకే విత్ అరుణ. సో, మనం ఇవాళ తెలుసుకోబోయే వీడియో ఏంటంటే, జూనియర్ అసిస్టెంట్‌లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కొరకు ఏ సర్టిఫికేట్స్ అవసరమవుతాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. జూనియర్ అసిస్టెంట్ రిజల్ట్స్ వచ్చాయి కదండీ మొన్న. సో, నిన్నను మొన్న వచ్చాయి రిజల్ట్స్. దానికి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి ఏ సర్టిఫికేట్స్ అవసరమైతాయి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అండ్ మన ఛానల్‌ని కొత్తగా చూస్తూ ఉన్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి కుదిరితే షేర్ చేసి వాళ్ళు కూడా చూడడానికి ట్రై చేయమని చెప్పండి, కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, మనకి ఏ సర్టిఫికేట్స్ ఏ డాక్యుమెంట్స్ కావాలి అని మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ వచ్చేసి మనకి 10th క్లాస్ సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డ్యూరింగ్ ద జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి. సో, మనకి ఎస్ఎస్సి 10th ఒరిజినల్ మార్క్ లిస్ట్ అయితే కావాలి. మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది ఖచ్చితంగా. 10th ఒరిజినల్ మార్క్ లిస్ట్ కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ 12th ఒరిజినల్ మార్క్ లిస్ట్ అయితే మనకి అవసరం అవుతుంది. సో, అలాగే మనకి ఒరిజినల్ డిగ్రీ మార్క్ లిస్ట్, ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ లేదా మనకి సో, ఒరిజినల్ డిగ్రీ మార్క్ లిస్ట్ మీ దగ్గర ఉండాలి, లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్ మీ దగ్గర ఆల్రెడీ ఉంటుందండి. సో, మీరు ఎప్పుడైతే కాన్వకేషన్ మీకు కాలేజ్లో కాన్వకేషన్ అప్పుడే మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది ఇచ్చి ఉంటారు. సో, డిగ్రీ మార్క్ లిస్ట్ అనేది మనకి వితిన్ 6 monthsలో ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత మీకు వితిన్ 6 months తర్వాత అప్లై చేసుకుంటే మీకు ఒరిజినల్ డిగ్రీ అనేది మీ దగ్గర పట్టా మీ ఇంటికి వస్తుంది. సో, ఆ ప్రాసెస్ ఏంటి అనేది నేను ఒకసారి నెక్స్ట్ వీడియోలో ప్రాసెస్ ఎలా అని చెప్పడానికి ట్రై చేస్తాను. సో, ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా సరిపోతుంది. బట్ ప్రొవిజనల్ అనేది టెంపరరీ పర్పస్ కోసం మనం యూజ్ చేస్తామండి. సో, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే కనుక ఓకే. లేదు అంటే మీరు ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ కోసము ఏదైతే అఫిలియేటెడ్ యూనివర్సిటీ ఉంటుందో యూనివర్సిటీ నుంచి మీరు ఓడి అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా ఓకే అలో చేస్తారు అనుకుంటున్నాను. బట్ ఇన్ కేస్ అలో చేయకపోతే ఓడి అనేది మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఓడీకి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ ప్రాసెస్ గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. సో, నెక్స్ట్ మనకి ఏంటంటే కాస్ట్ కావాలి. కాస్ట్ వచ్చేసి మనకి కాస్ట్ కమ్యూనిటీ ఆర్ నేటివిటీ సర్టిఫికేట్. ఈ నేటివిటీ సర్టిఫికేట్ కాస్ట్ మీరు ఓపెన్ కేటగిరీనా, లేకపోతే బీసీ కేటగిరీనా, లేకపోతే ఎస్సీ ఎస్టీ కేటగిరీసా? మీకు రీసెంట్గా గ్రూప్ 1 కేటగిరీ గ్రూప్స్ కూడా యాడ్ అయ్యాయి కదా ఎస్సీ ఎస్టీ కేటగిరీస్లో. దాంట్లో ఆ కాస్ట్కి సంబంధించి మీరు ఎస్సీ గ్రూప్ 1 కేటగిరీనా, గ్రూప్ 2 కేటగిరీనా, గ్రూప్ 3 కేటగిరీనా, లేకపోతే బీసీఏనా, బీసీబీనా, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఇలా అన్నీ ఉన్నాయి కదా. సో, దానికి సంబంధించి ఏ కాస్ట్కి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి తెలియజేస్తుంది. ఇంకొకటి కాస్ట్ ఉంటే మీ దగ్గర బీసీ వాళ్ళకి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ నెక్స్ట్ చెప్తాను. సో, కమ్యూనిటీ నేటివిటీ సర్టిఫికేట్ అంటారు, లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని కూడా అంటారు. ఈవెన్ 10th మార్క్ లిస్ట్ని కూడా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని అంటారు. సో, మనకి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్. ఈ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది ఓన్లీ ఫర్ బీసీబీ. సో, బీసీ వాళ్ళకి మాత్రమే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది ఉంటుందండి. ఈ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది మీకు సచివాలయంలో ఇవ్వరు. ఇది మనకి మాన్యువల్గానే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తే కనుక మీకు ఇస్తారు. అండ్ మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడే మీకు ఎటువంటి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి అని చెప్పేసి మనకి నోటిఫికేషన్లోనే ఒకటి పారాగ్రాఫ్ అనేది ఇచ్చారు. సో, ఇది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఒకసారి చేయడానికి ట్రై చేస్తాను నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ గురించి. సో, బీసీ వాళ్ళకి మటుకు మాత్రమే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది అప్లికబుల్ అవుతుంది. సచివాలయంలో ఇది ఇవ్వరు. ఇంకొకటి ఓబీసీ సర్టిఫికేట్, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ 2 ఒకటి కాదు.
ఓబీసీ సర్టిఫికేట్ అనేది సెంట్రల్ లెవెల్ జాబ్స్కి అప్లికబుల్ అవుతుంది. బీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది మనకి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి పనికొస్తుంది అనమాట. సో ఓబీసీకి బీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్కి రెండిటికి తేడా అయితే ఉందండి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ వచ్చేసి మనము ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏంటంటే సేమ్ ఇది కూడా మాన్యువల్గా ఇవ్వరని అనుకుంటున్నాను. ఐ మీన్ మాన్యువల్గా ఇస్తారు. తహసీల్దార్ ఆఫీస్లోకి వెళ్ళి అథారిటీ తహసీల్దార్ గారితో సైన్ చేయించుకుంటే ఈవెన్ బీసీ కూడా అంతే. ఈడబ్ల్యూఎస్ ప్రాసెస్ కూడా నేను చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇవి రెండు కలిపి చేస్తాను వీలైతే. నెక్స్ట్ స్పోర్ట్స్. మనకి స్పోర్ట్స్ కేటగిరీ వచ్చేసి స్పోర్ట్స్ ఎవరైతే ఉన్నారో స్పోర్ట్స్ కేటగిరీలో ఎవరైతే మీరు ఒకవేళ ఐ థింక్ నేను ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్ కేటగిరీలో సెలెక్ట్ అయిన వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. దెన్ మనకి రెసిడెన్సీ సర్టిఫికేట్స్ వచ్చేసి ఈవెన్ రెసిడెన్సీ సర్టిఫికేట్స్ వచ్చేసి ఐ థింక్ స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే మీ దగ్గర రెసిడెన్సీ సర్టిఫికేట్స్ అయితే మీరు పెట్టుకోవడానికి ట్రై చేయండి. స్టడీ సర్టిఫికేట్స్ 1st నుంచి 10th వరకు ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఒకే స్కూల్లో కనుక మీరు 4 years చదివి ఉన్నట్లయితే సరిపోతుంది. లేదు డిఫరెంట్ వేరే వేరే దగ్గర మేము చదివాము, ఒకే డిస్టిక్లో కాకుండా 3-4 districtsలో చదివాము అని అనుకున్నట్లయితే కనుక మీరు స్టడీ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. లేదు అంటే 4 years మ్యాక్సిమం ఏ దాంట్లో అయితే చదివి ఉంటారో అక్కడైతే సరిపోతుంది. అండ్ ఇంటర్ డిగ్రీ కూడా ఉంటే బెటర్. ఒకవేళ మీ దగ్గర ఉంటాయి, ఆల్మోస్ట్ డిగ్రీ చదివిన వాళ్ళ దగ్గర ఉండొచ్చు. ఇంటర్మీడియట్ 11th 12th మీ కాలేజ్లో వెళ్ళి అడిగితే ఇచ్చేస్తారు. ఈవెన్ డిగ్రీ స్టడీ సర్టిఫికేట్ కూడా మీకు ఇచ్చేస్తారు. ఒకవేళ స్టడీ సర్టిఫికేట్స్ కనుక లేకపోతే మీ స్కూల్స్ కనుక ఇప్పుడు ఉండిండకపోవచ్చు కొన్ని స్కూల్స్. అప్పుడు మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా మనకి తహసీల్దార్ ఆఫీస్లో మాన్యువల్గా ఇవ్వడం అయితే అవుతుంది. రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా దీనికి కూడా కొద్ది ప్రాసెస్ ఉంటుంది. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను. మ్యాక్సిమం నెక్స్ట్ వీడియోలో ప్రాసెస్ ఎలా ఉంటుందని చూడడానికి. నెక్స్ట్ మనకి కన్సాలిడేటెడ్ గ్రేడ్ షీట్ అండ్ ఈవెన్ మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్, సిఎంఎం అని ఉంటుంది. సో సిజీ కన్సాలిడేటెడ్ గ్రేడ్ షీట్ అనేది ఇవి మీరు ఆల్మోస్ట్ డిగ్రీ చదివిన వాళ్ళ దగ్గర ఉంటుంది. సో పెట్టుకోవడానికి ట్రై చేయండి అంతే. ఒక గ్లాన్స్ వేసి ఉంచడానికి ట్రై చేయండి. అండ్ టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. మీరు కొంతమంది డిగ్రీ తర్వాత పీజీ చేసిన వాళ్ళు ఉంటారు. సో పీజీ తర్వాత మీకు దగ్గర ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది కంపల్సరీగా. సో పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీ దగ్గర ఉన్నాయా లేవా అనేది జాగ్రత్త కోసం ఈ వీడియో అయితే చేయడం అయితే అవుతుందండి. పర్టికులర్గా జూనియర్ అసిస్టెంట్ కోసమే ఇవన్నీ. అండ్ ఒకవేళ జాబ్స్ ఎవరైనా చేస్తున్న వాళ్ళ దగ్గర అయితే కనుక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కావాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఏంటి అంటే మీరు ఒకవేళ జాబ్ చేస్తూ ఉన్నట్లయితే ఆ జాబ్లో ఉన్న అథారిటీస్కి కనుక మీరు ఎగ్జామ్ రాసి ఎటువంటి అభ్యంతరం మాకు లేదు అనే ఒక డిక్లరేషన్ ఫామ్ని మనం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని అంటాము. సో ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఎవరైతే జాబ్స్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి మటుకు మాత్రమే ఇది. సో మిగిలిన వాళ్ళకి కాదు, అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్కి అయితే కాదు, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. మీరు బీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఇలా అప్లై చేసేటప్పుడు కాస్ట్కి కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీగా అడుగుతారు. సో ఒకసారి పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇదేమి పెద్ద అవసరం ఏమి ఉండదు. బట్ ఒక్కసారి మీరు మీ దగ్గర ఉందా లేదా అనేది ఇవన్నీ ఒకసారి బేసిక్స్
ఇవన్నీ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఒకసారి డేట్స్ వచ్చిన తర్వాత అక్కడ ఇంకా కొద్ది ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి. అవి తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఇన్ఫామ్ అయిన తర్వాత. సో ఇంతే అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ video. Please do subscribe, like, share and comment. Thank you so much. Thanks a lot. Thank you.